కళాకారులను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట మాత్రం గట్టి కొట్టండి. మరి పిలగా మరి ఇవాటి రోజున ఈ కథను చెప్పించే దాతలు ఎవరయ్యా అని అంటే మరి చనిపోయి స్వర్గాస్తురాలైనటువంటి మరి ఆత్మగల్ల కన్న తల్లి మరి గుజ్జుల భారతవ్వ గారి పేరు మీద మరి తింటే పేరుండదు, తాగుతే పేరుండది. 25 ఆటల కోసి విందు భోజనాలు పెట్టిన తిన్నది తాగింది పేరుండది. రామ రామ అంటే రౌదడ్డం రాదు, భగవంతా నీ దయాన్ని మొక్కుద బండడ్డం రాదు, పరమాత్మ నీ దయాన్ని మొక్కుద పాపాలు తొలగిపోవునాని ఎందరో కానవస్తున్నారు గాని ఆత్మగల్ల భారతవ్వ కానవస్తలేదాని ఆత్మగల్ల వాళ్ళందరూ కలిసి ఆ తల్లి గుజ్జుల భారతవ్వ గారి పేరు మీద ఆగో రామనామ దర్శిస్తున్నారు. ఆత్మగల్ల భారతవ్వ పరమాత్ముని సన్నిధానాన గండ జ్యోతాయి వెలిగి ఉన్న వాళ్ళకు మోక్షము కలగాలే ఓ రామ రామ. మరి ఆత్మగల్ల భారతవ్వ పేరు మీద కథ చెప్పించే దాతలు మరి గంగు చిన్న తిరుపతి, మరి సౌజన్య, మరి గంగు శ్రీనివాసు, మరి రమ్య, మరి పండుగ శ్రీనివాసు, మరి లక్ష్మి, మరి పసుపుల రాయమల్లు, మరి అంజవ్వ, నిమ్మకాయల కుమారు, మరి అనిత, పూర్వం సంపతు, మరి లక్ష్మి, గంగు పెద్ద తిరుపతి, మరి మంగ, గంగు రమేషు, మరి ఉమా, యాటాల వెంకటేశు, మరి స్వరూప, యాటాల శంకరు, మరి పద్మ, మరి గుర్రము నరేషు, మరి లావణ్య, బోళ్ళ తిరుపతి, లత, బోళ్ళ కుమారు, రేవతి వీళ్ళందరి ఏకాస్తులాగి ఆ తల్లి ఆత్మశాంతి చేకూరాలనని ఆగు రామనామ స్మరణ జరిపిస్తున్నారు అయ్యా. మరి కుటుంబ సభ్యులు మరి భర్త మరి గుజ్జుల రవీందర్ రెడ్డి, మరి కొడుకు ప్రణీత్ రెడ్డి, కోడలు శ్వేత, మరి కొడుకు ప్రశాంత్ రెడ్డి, మరి కోడలు రమ్య, మనవరాలు నిగా, మరి మనవడు మరి రోను, మరి అర్వీను, మరి ఆత్మగల్ల బాబా, మరి రాజిరెడ్డి కీర్తిశేషులు, మరి అక్క పుష్పలత, కొడుకు వేణు, పద్మ, సిరి, మరి శ్రేయాంశు, మరి ఇద్దరు ఆడబిడ్డలు మరి భారతవ్వ, మనోహరవ్వ వీళ్ళందరూ కలిసి మరి ఆత్మగల్ల అన్నలు, మరి ఆడబిడ్డలు, కుటుంబ సభ్యులు, మరి ఆత్మగల్ల వాళ్ళందరూ ఆ భారతవ్వ ఆత్మశాంతి చేకూరాలనని మన ఉర్దూ కథ కళా బృందాన్ని గుర్తించి ఈ రామనామస్మరణ ఏర్పాటించిండ్రు. రామ రామ ఎక్కడెళ్ళిపోతుంది భారతవ్వా, నువ్వు ఏ లోకాన ఉన్నవమ్మా తల్లి భారతవ్వా. సిలికై మాటలు కాదే అమ్మో, నీ మాటలైన దాసినవమ్మా, నీ బంగారు ముఖం భారతవ్వ బండల్ల కలిసిపోయిందా. నీ పేరు మీద నీ ఇంటి కాడ కొండంత పండుగ జరుగుతున్నదమ్మా, మమ్ములందరినీ ఒక్కసారి పేరు పెట్టి పిలుచుకోదావా భారతమ్మ నీవు. ఓ నీలి మేఘమా నీవే చెప్పమ్మా, మా అమ్మ భారతవ్వా దాడే ఎప్పమ్మా. మా తల్లి భారతవ్వా ఓ నీలి మేఘమా నీవే చెప్పమ్మా, మా తల్లి భారతవ్వా దాడే ఎప్పమ్మా. గలగల మారే గంగదేవి, గలగల మారే గంగదేవి నీవే చెప్పమ్మా, మా తల్లి భారతవ్వా దాడే చెప్పమ్మా. నీవే చెప్పమ్మా
దారి దూరకుండ్రి నీరే చెప్పమ్మా మా తల్లి వాడదమ్మా జాడే చెప్పమ్మా ఆ బాబగారి రమ్మ నన్ను బలగములావే ఆ దోసగారి దేవుడు నన్ను కోసికొండవాయే నీరు వేగమా నీరే చెప్పమ్మా తల్లి వాడదమ్మా జాడే చెప్పమ్మా గుడుగులాలా నా బిడ్డలాలా నేను వెళ్ళిపోతన్నా అందరిని వాసి అడివి ఇల్లు కట్టుకుంటన్నా గుళ్ళె సిలిక వలికింది గుడి సిల్లవాయే నేను ఇల్లు చీకటి వేసి ఇద్దరు కొడుకుల వాసి కూడళ్ళ వాసి నా భర్తల ఎడవాసి ఆగో ఆడబిడ్డల వాసి అమ్మల వాసి అక్కల బావల వాసి మనవల మనవరాళ్ళ వాసి బిడ్డల వాసి అల్లుళ్ళ వాసి నేను కానరాని లోకానికి పోతున్నా నాకు పోవంగ పూల బాట నాకు రావంగ రాళ్ళ బాట అయిపోయనా నా కొడుకులాలా నేను వెళ్ళిపోతాన్న నాలా నేను వెళ్ళిపోతున్నాడ బిడ్డలాల నాన్నలాల నేను వెళ్ళిపోతామున్నా ఆత్మగల్ల భారతమ్మ పేరు మీద వీళ్ళందరూ కథ చెప్పించిండ్రు పుట్టింది ముఖ్యం కావాలి పట్టింది బంగారమాయి శివ శివ దీవెన కలిగి శివ దీవెన కలిగి మల్లు దీవెన మహాదీవెన కలిగి భక్తుల దీవెన వర్దిల్లి భక్తుల దీవెన భాగ్యాలు కోరి ఆ కళాకారుల దీవెన కలకాలం ఉండాలనయ్యా ఓ పెద్దరాను చేసుకున్న భార్యను దానం చేసుకున్నాడు 11 రోజులు వెళ్ళి ఎవరాల చూడూరి చచ్చిపోయినాడు దుఃఖం 3 ఒత్తులు ఉంటది 3 ఒత్తుల దుఃఖం 5 ఒత్తులు ఉంటది 5 ఒత్తుల దుఃఖం 9 ఒత్తుల్లో ఉంటది 9 ఒత్తుల దుఃఖం 11 ఒత్తుల నాడు ఉండదు 11 ఒత్తుల నాడు ఉన్న దుఃఖం నిలమాస్కం నాడు ఉన్న నిలమాస్కం నాడు ఉన్న దుఃఖం 6 నెలల మాస్కం నాడు ఉండదు 6 నెలల మాస్కం నాడు ఉన్న దుఃఖం ఈ ఏడాది పండుగ నాడు ఉన్నది ఏడాది పండుగోళ్ళే వేసుకుంటామమ్మా ఆడాది పండుగకు అయిన చీర కడతాం అయిన రేఖ తోడుతాం నొట్టి బొట్టు పెడతాం శిఖల మల్లె పూలు పెడతాం ఆడాది నాటికి అంతా మర్చిపోయినట్టు అవుతుంది ఆ రాజాను రాజు ఆ ఇద్దరు పిల్లగలను సాగి నీరే సంరక్షణ చేస్తున్న భార్య చచ్చిపోంగేమన్నది నాదా మార్లక్క మాడకు మరవన్న తల్లిని తెచ్చినట్టే ఎదుటే ఆగో సచ్చిన దాని పిల్లలు వచ్చిన దాని పాదాల కింద అంటారు అది మందే పెట్టును మాగే పెట్టును మరణం చేస్తుంది నాదన్నది ఈ కాంచిన ఇద్దరు పిల్లగల నేనే దాత్తనా అని 7 ప్రధానులు నిలుచుకున్నాడు ఓరి కొడుకులారా ప్రధానుడారా ఈ కాంచి రాజ్యం మీరు చూసుకోరి దేశం మీరే ఏనూరి నా పిల్లగళ్ళు పెద్దోళ్ళ కనుక నేను రాజ్యం ముఖం కూడా రాజ్యం నాకు సర్వస్వం కాదు నా ఇద్దరు పిల్లగళ్ళ కన్నా నాకేం ఎక్కువ లేదా అని ఆ దూదుల పాలు తాగుకుంటా పిల్లగళ్ళ తాగిస్తుంటా ఇట్లా కొన్ని రోజులు రా రామ రామ కొన్ని రోజులు దినమంటే 1 రోజు వారం అంటే 7 రోజులు పక్షం అంటే 15 రోజులు మాసం అంటే వచ్చరం అంటే ఏడాది ఏడాది పిల్లలు గిరగల్లు పెరిగేదా ఏడాది పిల్లగళ్ళు అవుతాను మనిషి ఒక్క కాడ ఉంటే గానే ఉంటాడు గాని కాలవేదన మాత్రం ఆగపోవడం వలాల ఏడాది పిల్లలు దెబ్బ వేస్తున్నారు 2 ఏళ్ళ పిల్లలు ముద్దుగా 3 ఏళ్ళే రామ 3 ఏళ్ళ పిల్లగాళ్ళు ముచ్చట పెడుతున్నారు అమ్మా అందుకే అంటారా అడిగి పొంట ఎంత కట్టం చేసి రాడిపోద్దని ఇంటికి కట్టినాక చిన్నపిల్లగల్ల మాటలు చూస్తే ఆటలు చూస్తే పెయిన బాధలు తొలగిపోతాయి అంటారు నువ్వు వచ్చి రాని ముచ్చట ముద్దు పేరు పెరుగు ముద్దు అంటారు ఉడికి ఉడకని కూర ముద్దు అంటారు
రాజా రాదు ఆ పిల్లగన్న చూస్తుంటే కొడుకో ఇప్పుడు మీ తల్లి ఉంటే ఎంత సంబరపడు ఎంత సంతోషపడుతున్నా కొడుకు కానీ కొడుకు రత్నకర మహారాజు బిడ్డ పుష్పలతను అరిచేతుల మల్లె పువ్వు వారి కింద అరిచబట్టాడు కానీ అరిచేతుల ఎదబొచ్చాడు నడిపించుకుంటుండే కొడుకును బిడ్డను అందుకే అంటారవ్వా అన్ని శ్రీమంతాల కన్నా గర్భ శ్రీమంతం మా గొప్పదంటారు ఐదెల్ల పిల్లలు ఐదెళ్ళ పిరగళ్ళు అవుతున్నారు ఏ తల్లి జ్ఞానురాలైనా ఏ తల్లి జ్ఞానుడైనా కొడుకులు కానీ బిడ్డలు కానీ చదివించినట్టయితే స్థానం చేస్తే అడిగేది కాదు చదువు దొంగలు దోసుకపోరు చదువులు పారోడు వంచుకోడు చదువులు సత్యదాకా చదువులు అంటుకొని ఉండేది చదువు తప్ప మరొకటి కాదు లక్షల కన్నా అక్షరాలు నిన్నంటలు కొడుక విద్య రాని వాడు వింత పశువు చదువు రాని వాడు సావత్వ దున్నపోతంటారు ఇద్దరు పిల్లగలను తీసుకుపోయి చదివే బల్లల్లా రత్నకర మహారాజు బిడ్డ పుష్పలతను చదివిస్తున్నాడు వాళ్ళు ఏడెల్లా పిల్లల్లా పిల్లగలు పెరిగానా రామరామ ఏడెళ్ళ పిల్లగలు అవుతున్నారు రత్నకర మహారాజు బిడ్డ పుష్పలత మరి ఏడేళ్ల పిరగాళ్ళ సంగతి రోజు చదివే పనులు కట్టున్నారు పోతున్నారు ఏడేళ్ల పొద్దు అవుతాను అరిక్షేత్రం మళ్ళీ పూల పిరగాళ్ళని దాస్తున్నాడు మరి ఆ కచ్చెరు వీళ్ళు చూస్తావా ఏడుగురు ప్రధానులు వాళ్ళు రాజ్యం వెళ్తారు దేశం వెళ్తారు రాజ్యం వెళ్తే దేశం వెళ్తే ఆ పంచాయతీలు చేసే రీతి ఆశలున్నట్టు ఊసినదారు రాజు చెప్తే ఇంటర్ గారి ప్రధానులు చెప్తే ఎవడన్నాడు ఈ ఏడుగురు ప్రధానులను 19 ప్రజలందరూ వారి అయ్యరాల ప్రధానుడు ఆరా రాజొచ్చి రాజే వేరేదుంటేనేమో ఈ ఊళ్ళని ఉంటావు లేకపోతే ఎక్కడికైనా వలస పోతావని అంటే వాళ్ళకి ఏడుగురు ప్రధానులు కళ్ళ చూసి వారి అన్న ఏమిలో మరి ప్రజలు వేరక్క రాజు మనం ఉంచాడు మరి ఇలా రాజు దగ్గరికి పోవాలి అయ్యా సేల్సేలు ఇక్కడ వేరే కూరలు గారు వచ్చినాయి శల్యాల మార్గం చేయాలన్నా ఏదో ఒక్కటి తప్పాలే మనం రాజు పోంగ రాగా పట్ట మీద కోస చూస్తాడు బాధ చూస్తాడు అప్పుడు వచ్చి రాజ్యం వెళ్తాడు దేశం వెళ్తాడు పోయి రాజు దగ్గర అనుకోని వాళ్ళు మంత్రులు ఏమనుకున్నారు అరే పాప గారి వాళ్ళు చేతులు కలిసిన చప్పట్లు అయితే మూతులు కలిసిన ముచ్చట్లు అయితే అన్నాయి ఎడవంటి వాళ్ళు చూసినవా నడువుల రాజుల కత్తిని వదిలిపెట్టి బయట వది బంగులాలు మంతుల మెడల్లా రాజు ఉంటాడు కొడుకు బిడ్డ కన్న వండి పెడతాడు బయటికి పంపుతాడు లోగిళ్ళల్లో ఉంటాడు కానీ ఎవరు చూస్తున్నాడు ఎవరు రాజ్యం అంటలేడు వాడికెళ్ళి మంత్రులు బయలుల్లి రాజు వేడికి పోదామా అని రామ రామ అయోధ్య ఏడుగురు ప్రధాన చిరు దండం పెడతారు కొడుకు అయ్యా ఇన్ని రోజుల బట్టి రాజ్యం మాకు అప్ప ఇప్పుడు దేశం మాకు అప్ప చెప్పిడు అయ్యా సుధాకర్ వచ్చిండు
మన అందరం వచ్చినాం అందరూ వచ్చినాం మేము. కానీ నువ్వు రాజ్యం అప్ప చెప్తే ఇక వీడు పంచాయతీ చేయమంటే నువ్వు ఒడ్డుకాడు పోతాడు ఆడ తల్ల పడతాడు వారి కొడుకులాల మీరు వచ్చింది ఏంటి ఏమంటావు తండ్రి నువ్వు మన ఎందుకు వల బట్టి రాజుల కత్తి ఉన్నప్పుడు రాజ్యం వెళితే సంవత్సరానికి కానీ 6 నెలలకు కానీ 12 నెలలకు కానీ సిలిండర్ మార్గం ఇద్దరు రాజుల కులం లోపల మనకు అటువంటి ఎంతర గారి 1,000,000 మంది మన ప్రజలు చేళ్ళు శనకల మీద అడవి పందులు ఊరవందులు కుందేళ్ళు గుడ్డేలుగులు అడవి మృగాలు అన్ని కొత్త జంతువులు పంట చెప్తాను అయ్యా వాళ్ళు ఎవరు ఉండరట ఈ ఊళ్ళో ఎవరు ఉండరు ఎక్కడికైనా వలసలు బతుకుతాం కానీ ఈ ఊళ్ళో ఉండమని వెళ్ళిపోతారయ్యా తండ్రి ఏమన్నారు అయ్యా నువ్వు చెరియాద మార్గం చేసి అటువంటి కూరగాయలను కథం చేసేది ఉంటే తప్పకుండా ఈ ఊళ్ళు ఉంటారట కానీ లేకపోతే ఎక్కడికైనా వలస పోతామంటారు అని ఆ రాజుతో చెప్పంగానే రాజా రాజు బాబు కీర్తి చక్రవర్తి ఏమనుకున్నాడు మరి ప్రజలు వేరంక చెట్టు గుట్టలకు రాజవేలుడా దేశవేలుడా కొడుకులారా తప్పకుండా చెరియాడ మార్గం చూడుర్రి అవ్వలారా విరిగేసే కాలానికి విపరీత బుద్ధి అంటారు ఆ రాజాను రాజు 7 ఏళ్ల పొద్దైతాన్ని ఎండమావులు తలగక ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళలేదు ఆగో తడిబెడి తాను చేసిండు దోషడు ముచ్చాలు దోతులు కట్టిండు అడ్డడు ముచ్చాలు అంగీలు తొడిగి బయలెళ్ళి పోతామని కళ్ళకు 2 పిల్లగాళ్ళు వస్తున్నారు కొడుక రత్నకర మహారాజ బిడ్డ పుష్పలత ఆగో చెల్లె కాకలైనప్పుడు అన్నం పెట్టు దూపలైనప్పుడు నీళ్ళి నేను చెలియాడ మార్గం పోతున్న కొడుక అని బిడ్డకు కొడుకు చెప్పి ఆగో అన్నం నిలబెట్టి 2 పిల్లగాళ్ళకి చెప్పి రాజాన రాజు ఒక బయలుదేరిపోతామని ముందు 3 అడుగులు వేసిపోతుంటే వాళ్ళ ఇంటి లోపల ఉన్నది కర్రెకాల కస్తూరి పిల్లి ఆగో కళ్ళ మీద పట్టే అవ్వలాను కళ్ళ మీద పట్టే అవ్వలారా అయ్యో అల్లు మిక్కిలైతే ఉంది ఓ దేవుడా అల్లు మిక్కిలైతే ఉంది ఓ దేవుడా రాజు ముందుకు 3 అడుగులు వేసిపోతంటే కర్రెకాల కస్తూరు పిల్లి కాళ్ళ మెరుగుతున్నది ఇల్లడ్డం అయితే పోయే ప్రయాణం బంద్ చేస్తారు ఇయ్యాల కాకుండా రేపు పోతాం అనుకుంటారు రాజు ఏమనుకున్నాడు నేను రోజు దాడుకున్న పిల్లేనా నేను తినక బుక్కెడేసేది దాన్ని ఇలా కానకుండా తిన్నందుకు ఇలా నాకెదురు ఊరికి వచ్చింది దీనికే తప్పు లేదా మన పిల్లేనా రాజు బయలుపోతుంటే మళ్ళీ ముందుకు 3 అడుగులు వేసి బయలుపోతుంటే అది కొట్టున్న దూరావు ఓ దేవుడా అయ్యో వట్టే నారాయణ అయ్యో పేడు వట్టే ఓ దేవుడా అటువంటి ఆవు దుమ్ముతంటే ప్రధానులు కళ్ళ చూస్తున్నారు తండ్రి పోవద్దని అందుమా ఇంతకెళ్ళి బయటికి వెళ్తాడు మళ్ళీ ఎన్నడికి బయటికి వెళ్తాడు అనుకున్నారు అమ్ములు బాణాలు తయారు చేసిన అయ్య రావయ్య బయలుపోదామన్నారు ఆ రథం లోపల కూకున్నారు రాజాన రాదు అరుగురు పట్టుకున్న వేసుకొని చెలిహాడ మార్గం పోతామని ఎంత బయలుపోతున్నారు ఓ తల్లులారా ఎంత బయలుపోతున్నారు అరుగురాల గీరథము అరుగురాల గీరథము అయ్యో మరదము అన్నావటేనా అయ్యో వాకుదల్లు తల్లు అంటరా అయ్యో దైవం రాజోనుందరా
పండుకున్న పావురాల దుప్పుల మనబోతున్నాడు పందుల సిరుల సార్పులాల కొట్టుకుంటా 6-12 రోజులు తిరుగుతున్నాడు. నాయన బయలు వస్తుంటే అవి గ్రామ సింహాలుగా తండ్రి కొట్టుకుంటా రాదు బయలుపోతుంటే మీద ఎండ ఉగాది ఎండలు ఉప్పు పడి కొడుతున్నాయి, దవన ఎండలు దండి కొడుతున్నాయి, రోని ఎండలు రోయ కొడుతున్నాయి, మాగ ఎండలు వైపు కొడుతున్నాయి. ఎండల వేడి పంటలు తగడుకు రాజ్యాలు రాజుకు, ఎండల వేడి పంటలు తగడుకు నువ్వు గదే కొడతావు. బయలు రాజ్యాల రాజు పోతుంటే ఎడలేని దూపలు అవుతున్నాయి రాజన్న రాజుకో. ఎడలేని దూపలు అయితంటే ఏమన్నాడు వారి కొడుకులారా ప్రధానులారా, నన్ను ఇంట్లోని బయట ఎత్తి ఎడలేని దూపలు అవుతున్నాయి. ఈ ఊడలతో మరి ఊరితో పండలతో మరి పడారక్షణ ఉన్నది. ఈ మర్రి కింద వండుకుంటా మీరెక్కడన్నా పోయి కొన్ని నీళ్ళు ఎక్కనే బతుకుతా గాని, లేకపోతే అడవిలో ప్రాణం పోతుంది, నా జీవనం పోతుంది. మరి తాగేది గంగ, తల కోసుకునేది గంగ, కూరత గంగ, కుట్టుకుంటున్న గంగ, సర్వచండాలు ఆపే సత్యవీర గంగ. అన్నం లేకున్న మనిషి అన్నలు బతకట్టుగా, నీళ్ళు లేకపోతే నిమిషం బతకం అని ఆ 7 ప్రధానులు ఆగో నీళ్ళు పోతామయ్యారు, దండాలు పెట్టిరు, వాళ్ళు బయలుపోతారు. రాజాని రాదు మర్రి చెట్టు కింద లింగాల సెల్ల వరకున్నాడు. ఆగు అటువంటి మర్రికి 12 ఆమెడ దూరాన భోగంపూరి పట్టం ఉన్నది. ఓ తల్లులారా పురి పట్టణం లోపల పూర్వం కరవాతి తన తల్లి చూడు రంగసాని దాసిమంగి, ఇద్దరు తల్లి బిడ్డలు ఉన్నారు. ఓ తల్లులారా అడవి లోపల ఎంత శృంగారం, ఆకెంత బంగారం, అడవి లోపలికి నింబోయేస్తామని అమ్మి ఓ గుమ్మి నాని తల్లి బిడ్డలు ఇద్దరు లోపలికి ఎట్లా వస్తున్నారు ఆ తల్లి బిడ్డలు, బయలు వస్తున్నారు. మల్లలు 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 నాగమల్లేలో అయ్యో వస్తుంటారు. మంచి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? చెట్టు కాదు కాదు ఏమో ఏ పీడ పిశాచిగా తల్లి బిడ్డలు చెట్టు కిందికి వచ్చిండ్రు. ఓ రామ రామ ముఖం మీద లింగాల చెల్లగా పుకోని గుట్టల తల గురు కనుక ఎవరు కావచ్చు నాని ముఖం మీద ఉన్న
లింగాల సెల్ల తీసింది దండిగున్నదేనే ఏంటిదే ఏంటి దండి ఉన్నది ఓ కుది పెద్దలేరు బాధ్యత ఆయన ఏంటిదే దండిగుడు బాధ్యత ఆయన తలకాయ పెద్ద ఉన్నది కాలు తడిగి రాజుని కనుక లేదు మరి ఏ ఊరి ఏ రాజ్యం అడుగుతానా అని. ఓ రాజా ఓ పిల్లగా దేవరాలయ్యో రాజా దేవరాలయ్యా దేవరాలయ్యో లేచి మాట్లాడయ్యా దేవరాలయ్యో దేవరాలయ్యా దేవరాలయ్యో లేచి మాట్లాడయ్యా అయ్యో కనకాల బొట్టు పడితే కన్నా పూలే కలసే అలబాల ఎల్లవారే రామణ పూలెల్ల పడితే దేవరాలయ్యా దేవరాలయ్యో లేచి మాట్లాడయ్యా దేవరాలయ్యో రాజా దేవరాలయ్యా దేవరాలయ్యో లేచి మాట్లాడయ్యా తిన్నాలే వడాయే ఇచ్చిన్నాలే వడాయే ఇల్లిన్నాలే వడాయే దేవరాలయ్యో రాజా దేవరాలయ్యా దేవరాలయ్యో లేచి మాట్లాడయ్యా దేవరాలయ్యో రాజా దేవరాలయ్యా దేవరాలయ్యో లేచి మాట్లాడయ్యా అయ్యో కరకాల పొత్తు పడితే కరియావు లెక్కలేసే మన బాల తెల్లవారే బ్రహ్మణాలు వలకబట్టే ఎవరాద అమ్మని అంటారు ఆయన నువ్వు పక్కన ఏమన్నావే నా రాజా నన్ను లేపమంటావా నువ్వు లేచి వస్తావా నా రాజా అయ్యో మచ్చ వేసుకు పడేసి మళ్ళీ పూలు వెళ్ళాను రాజా తన్నుర తన్నుర తిని తన్నుర తన్నుర తిన తన్నుర తన్నుర తిన తన్నురా తన్నుర్రా తిని తన్నుర్రా తిని తన్నుర్రా నీళ్ళు తెచ్చి రారా తెచ్చిన మరి ఇదేంటి తాగేది నా వాటర్ వాళ్ళు అరగంట అయితే ఎక్కడున్నారు వాళ్ళు మేమా మీరెవరో అంటున్నా మేము లేడీస్ నువ్వు లేడీస్ అయితే లాడీస్ అయితే నాకేమైనా అవసరమే నీతో నాకేమైనా పైన మేము ఆడపాపలం ఆడవాపుడు ఈడవాపుడు కానీ నేను అందంగా లేనరా నువ్వు ఉంటే నాకేమన్నా అవసరమా లేకపోతే నాకేమన్నా అవసరమా నేను కట్టుకున్న సారీ బాగుందా ఇంకో అర్ధ గంట గంట ఆడదాలు వినిపించుకోరా ఇసుకొని పోతా తెలుసుకుంటే ఇంకేమున్నది నేను వేసుకున్న వాల్చేడ బాగుందా గట్టిగా గుంజుతో తెలుస్తుంది నీ వాళ్ళు చేయడం సంగతి నాదెట్లున్నది మీరు అడగగా తెలుస్తాను కానీ ఏంటే బావా నీకెవడు బావు బావలు సయ్యా నేను సై సై నై నై నువ్వు ముయ్ ముయ్ బావా ఐ లవ్ యూ బావా అట్లాంటి ఏమన్నా ఐ టు లవ్ యూ అనాలే ఆయన గద్ద దూరం తెలియదు నాకు मैं तुम क्या करता हूँ ఆవులు ఉన్నారా ఎరకల పుచ్చిగాడు మాంచి కడతాడు రాజా నువ్వు లేక నేను లేను ప్రేమించుకుందామురా కలిసి ఉందామురా కవి కలం మరిసిన కోకిల గానం మరిసిన మరి నాట్యం మరిసిన నువ్వు నన్ను మరిసినా నేను మరిసిపోలేను నా బిడ్డ నిన్ను మరచా నేను నిన్ను మరవనయ్యా నేను ఎక్కడైతే నేను ఎక్కడైతే నేను ఏమో పిల్లని నువ్వు నాకు అత్తగారు ఏమో పిల్లని నువ్వు ప్రేమించుకుందాంరా తీరగట్టిన చూడవనా సింగులంగా చూడవా తీరగట్టిన చూడవనా సింగులంగా చూడవా తీరగట్టిన చూడవనా సింగులంగా చూడవా తీరగట్టిన చూడవనా సింగులంగా చూడవా సింగులంగా చూడవా గౌరయ్యా గౌరయ్యా చూడవనా
ఆగో రారమ్మని ఎక్కువ ముగ్గులాడుతున్నది అకాలావతి. రాజాన రాజు కీర్తి చక్రవర్తి కళ్ళతో ఏనే పోగొందాన కరవతి నువ్వెంత నీ దగ్గర ఎంతనే బద్దువాసి రానను ఎంగి చేసి నా రెక్కవట్ నా కొవ్వు పట్టుకొని నా పేరు కళ్ళ కౌరం మదాన మర్చితోనున్నదే నువ్వెంత నీ లెక్కెంతనే నువ్వెంత నీ లెక్కెంత నిన్ను అరుచుకుంటే అట్టిగానే నువ్వు ఎన్ని చేసినా నీ కొమ్ము పట్టుకొని కాదు నీ రెక్క పట్టుకొని కాదు ఇక్కడ ఉంటే ఏదో గట్టి చేసినట్టున్నది నుంచి లేపండి కావాలి అని ఆ రాజాను రాజు పైన వెళ్ళిపోతాను ప్రధానుడాలా అయ్యా వాళ్ళు ఎక్కడ కలిపారు ఎందులో బంగారం అయిపోయిందా అప్పులు చెప్పుకున్నావు ఇక పోతాండే ఎవరు రాదు ఇగో మనం భోగం వాళ్ళం ఆ కారణం మనకు బొడ్లే ఉంది మనకు మందు రాదెత్తనే అసలు రాజు సిబ్బాయి చూసినాము అసలు రాజు బట్టి ఎండి కొడబెట్టి బంగారు పైన ఎక్కువ వేసిన బిడ్డ నేను మొత్తం బంగారు బిడ్డలే ఇగో రాజు అడుగుల మందు రాదు పోయి అడుగుల మందు పోయి వంద ఓలకు ఆడవాళ్ళ కలవాతి చూడు ఆడవాళ్ళు తలుసుకుంటే హెన్ను బరిని ఎత్తరు పైన బట్ట పోయి ఎత్తరు సిరలు కట్టుకున్న శిఖరమార్కులు మంటలు పెట్టుకున్న మాటలు మాటతోటి వెప్పియాల ముళ్ళును ముళ్ళుతోటి తీయాల మంగళ కత్తులకు మాకులగే గొడ్డళ్లకు పెట్టుకున్నగా బాబు ఉపాయం ఉంటే ఉల్లేరచ్చు పని చేసి 10 మందిని రాలేదు 20 మందిని రాలేదు మా సొంత ఆడోళ్ళకి ఎగిర మంది గట్టిగుండాలి ఈ పన్న గట్టిగుండాలి ఎగిరం ఉంటే మాటతోటి వెళ్తుంది ఈపు గట్టిగుంటే దెబ్బతోటి వెళ్తుంది మాకు ఎగిరం గట్టిగానే ఉన్నది ఈపు గట్టిగానే ఉన్నది రంగనేసినాడు మొక్కనేరు వాళ్ళ మొక్కనేసినాడు రంకునేరు వాళ్ళ రంకునేసి మొక్కనేరు పోతాడు దాని బతికెంత కుక్కరెక్కల బాగైతుంది కింది కుండ కింద ఉండంగా మీది కుండ మీద ఉండంగా నడవకుండా మాయం చేస్తాము అంటే సొప్పుతోడు చంపేస్తాం మనం ఎటు పోతున్నావు రాజు ఎక్కడ రాకపోతలా అని మరుగు మందులు చేతులా పట్టేరా మరుగు మందులు చేతులా పట్టేరా మరుగు మందులు చేతులా పట్టినా రాజు పోయే 7 అడుగుల మందు ఉడారో ఆకు 7 అడుగుల మందు పోసి ఎక్కడ రాకపోతావు సాధు కొడుకు వెనకకు మరలదా అని ఆకు అదే చెట్టు కింద తల్లి బిడ్డలు కూర్చున్నారు ఆపకారి ఉండలు అలవ కడుపు గారిపోను ఉండలు 7 అడుగుల మందు పోసి ఏ మల్లెత్తవరు తాత కొడుకని ఆగు బంధు కూర్చున్నారు చెట్టు కింద ఆగు రాజాన రాజు ముందుకు బయలుపోతున్నాడు కీర్తి చక్రవర్తి రాదు పోతంటే అది 7 అడుగుల మందు పోసింది ఇది పేరు మన రక్తం తాగుతుందా ఈ రక్తం మళ్ళీ ఎందుకు బయట వారికి టెస్ట్ చేద్దాని ఇదే మనం వచ్చేసుకుంటే మన రక్తం మన దగ్గర ఉంటుంది మన బీ ఫాస్ట్ బద్దు వాసి గుండలు బహురూపుల గుండలు 7 అడుగుల మందు పోసి తల్లురాలా రాజా రాజు ముందు బయలుపోతాంటే కళ్ళు మూసిన కలవత కనబడుతుంది కళ్ళు తెచ్చిన కలవత కనబడుతుంది చెయ్యంత మందంత విడవారినట్టయింది మరి కలవతికి అంత పావురంగా దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు ఇచ్చిపెట్టుకోవడం బాగా అవుతారు కానీ మనస్ఫూర్తిగా 2 ముచ్చట్లు మాట్లాడిపోవాలి అని ముందు పోయే రాజా రాదు అయ్యో ఎరకగల రాత్రి కాబట్టి అయ్యో అయ్యో
నేను అత్తనైతే కాదు అల్లుడు అల్లుడా నేను అత్తనైతే కాదు అల్లుడు అత్తను పుట్టుకుంటే అనుమానం తీర్థం పెట్టు అల్లుడు అల్లుడా నువ్వు నారెక్క పట్టినవా మనిషిగా కదా ఎలా అయింది ఇవాళ వరకు సంబరంగా మర్రాక వేను మళ్ళీ ఎందుకు వచ్చినావు? అయ్యో మళ్ళీ వచ్చి ఏమన్నా నేను ముందే పోతాందా అటు అది ఆ పక్కన పోదు వాటి ఆగు ఒక్కరుగా రాజా నేనంటే నువ్వు ఎప్పుడు ఇష్టం అన్నావు, నువ్వంటే కూడా నాకు ఇష్టం గాని నేను నీ ఎమ్మడి రావన్నంటే ఒక్క మాట, నన్ను వట్టిగా నువ్వు తోలకపోతే మేము భోగం వల్లమని లోకమందరికరికే రాజ్యాల రాజు భోగం దాన్ని తీసుకొచ్చిందా అని మమ్మల్ని ఎల్లగొడతారయ్యా. అందుకొరకు రాజులకి 7 తీర్ల లగ్గాలుంటాయి. నీ వేలుకున్న ముద్దు డుంగురం తీసిన వేలకు పెట్టినట్టయితే గంధర్వ వివాహములను పెళ్లి చేసుకున్నట్టు అట్లా కాకున్నా రాజా ఆగో ఏనాడు గనక నీ ఎండి బంగారం నీ రాజ్యం దేశం అటువంటి ఆస్తి ఐశ్వర్యం మొత్తము ఆగో కలవతి రాని పట్ట అని నా పేరు మీద పట్ట వేసినట్టయితే నీ ఎమ్మడి నేనత్తగాని లేకపోతే రానయ్యా ఓ రాజ నేను అవునే అలా నువ్వేనా పట్ట అవుతావు రాజుగా పట్ట అప్పు అప్పు అట్లుండదు ఇవాళ రేపు అప్పు నమ్మతట్లేదు. వాడుకొని తోడబుట్టిన తమ్ముడే అన్నది పట్ట వేసుకుని చింపిస్తాను పాడుకోవాలి. అవుతావా నువ్వు ఏడ పెట్టమంటే సంతకం ఆడబెట్టా మమ్మీ అంటే మీ అమ్మగారి నేను మంచిగా చెట్టు మీద మంచిగా రాబి ఈ సంతకం పెట్టిల్లా ఇది మీ అవ్వరాని కదా మీ అవ్వరాని నానే నానే ఇగో సంతకం పెడితే మీరు ఏం రాస్తున్నారు రాసుకోండి అంతేనా నీకది కాలే కదా పెళ్ళి అయిందా చెప్తావా అలాగే కదా సరే ఇంకో మొత్తం సంతకం పెట్టినా సరే మంచిది రాజా అన్నది రాజ్యం దేశం అటువంటి భూలోక నగరం లోపల మరి భూచక్రపురి పట్టమేల కీర్తి చక్రవర్తి రారాజు రాజునది అమనగా ఆగో ఎండి బంగారము ఆగో ఏనుగుల మందలు గుర్రాల మందలు అశ్వశాలు ఆవుల మందలు ఎండి బంగారం మొత్తము ఆగో కలవతి రాని పట్ట అన్నాడు ఇట్టు దస్తూరి కీర్తి చక్రవర్తి అని ఎప్పుడు పెట్టాను మమ్మీని పోతాందిగా అర్థమేం పోతాను అల్లుడా నేను అత్త నువ్వు అత్తవేలే నువ్వు అత్తవే కానీ నేను అత్త నువ్వు అత్తవేలే నేను అత్త ఏం చేస్తావు నియమ అత్త అత్తనా నువ్వు వచ్చి ఏం చేస్తావా ఏంది నువ్వు వచ్చి ఏం చేస్తావు నేను మన పత్తి కలుతా నాకు పచ్చిరేవు అనలేదు నాకు పచ్చిరేవు అయ్యా అప్పుడప్పుడు ఆసరైతే పడరా ఎవరికి నువ్వేం ఆసరైతే ఇక్కడికి రా నా బిడ్డ పెళ్లి చేసుకున్నాను నువ్వు పోతాను పోతాను ఒక చిన్న ఫైట్ చెప్తాను అయ్యా ఇది ఏంటిది టీవీ కొన్నా టీవీ కొన్నావా కొన్నాం టీవీతో ఏమి ఇచ్చిండు రిమోట్ రిమోట్ ఫ్రీ ఇచ్చిండా ఫ్రీ రిమోట్ నా బిడ్డకు నేను మొన్న పెద్ద పెద్ద 2 ఐదులు కట్టుకున్నాను ఎవరు పెట్టారు చెడు కొట్టి ఏమి ఇచ్చాను అనుకుంటారు బ్యాగ్ ఫ్రీ ఇచ్చింది ఇదేడా ఇది ఫ్రీ ఇది పట్టుకో ఎప్పుడు ఫ్రీ ఇచ్చిందా ఫ్రీ ఇచ్చింది అయితే పరుపు కొంటాను బెత్త ఫ్రీ ఇస్తాను ఇది నా బిడ్డను పెళ్లి చేసుకున్న బట్టి నేను ఫ్రీ మళ్ళీ అత్త వేరు నేను అత్త నువ్వు వాడికి వచ్చి అంగడక్కడ చేస్తావా ఏంటి గిరి లెక్క చేస్తావా నువ్వు పచ్చరు మొన్న పోతా నేను అత్త రాని రాదు 2 గంటల సీ దొరుకుతుందా సరే నేను అత్త అట్టుగా నా పిల్లలు 2 వేల పెంచిన అత్త నాకు తినుకుంటే బతుకులు పడరా అవును నీ బిడ్డే కావాలి పోదామని కలవతిని తయారు చేసేటల్లకు
ఏడుగురు ప్రధానులు నీళ్లు పట్టుకొని వచ్చారు. అయ్య గీళ్ళు ఎవరంటే మీ కొత్త దొరసానిరా అవి నేను లంగం వేసుకున్నది ఏలుకున్న ముద్దు నువ్వులు తీసి రాజులకి 7 తీరు లగ్గాలు ఉంటాయి. అందులో మన గాంధార వివాహం చేసుకుంటున్నాడు. కొడుకులాల మీరు ముందు వాళ్ళు పోయిన పారమల్లైన గోపి నగరం మెడకేసి రాజు కొత్తగా లగ్గం వేసుకొని మంగళాన్ని పట్టుకోమని మగవల సాటింపు చేయమనటలకు పేరు వాళ్ళ ప్రధానులు పోయి ఆగో నాయన సాటింపు చేస్తున్నారు. ఇక రాజాను రాజు కీర్తి చక్రవర్తి వీళ్ళిద్దరిని తీసుకొని ముసంతాన సుంకరి మంది గానే పడరా ఈ గుర్రం మీద ఎంత పోతాం. నేను మయ్య ఎక్కన్నా నీ ముందట ముందట ఎక్కడట ఆ గడియలో బలదముడు వాళ్ళు భార్య భర్తలు వారి గుర్రం మీదనైనా వస్తున్నారు. శివలాకమ్మాలి ఇంత భారతి గౌడ ఓ భారతి గౌడ నువ్వు తెలువరి కాబడి గోను భారతి గౌడ ఓ భారతి గౌడ శివలాకమ్మాలి ఇంత భారతి గౌడ ఓ భారతి గౌడ తెలువరి కాబడి గోను భారతి గౌడ ఓ భారతి గౌడ శివలాకమ్మాలి ఇంత భారతి గౌడ ఓ భారతి గౌడ నువ్వు తెలువరి కాబడి గోను భారతి గౌడ ఓ భారతి గౌడ శివలాకమ్మాలి ఇంత ఏ పండే తెత్తండో ఏ పలనే తెత్తండో మా బాబు మా కాకలైన కడుపుకి ఇస్తాడా అని ఇద్దరు పిల్లలు ఎదురుంగత్తున్నారు. బాబు నువ్వు సిలేడ మార్గం పోతివి బాబు. ఏట మార్గాలు చేస్తారంటే పోతివి. అయ్యో పండు చెప్తానవా ఫలం చెప్తావా ఏమో చెప్తాను అనాది లేవలే. మీ మమ్మీ కొడుక అమ్మ చిన్నమ్మరా చిన్నమ్మనా? అయ్యో చిన్నమ్మ ఈయన ఎవడా ఈమె వాళ్ళు బాబు ఎవరు మీకు అమ్మ అవుతుంది. అమ్మమ్మ 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 పండు అమ్మమ్మ అబ్బ పండు పండు అంటే బాబు కొడుకుని బిడ్డనా తెలియాలని చెప్తే కదా పెళ్లి అయిందంటే నువ్వు వస్తావా? పెళ్లి అయిందంటే నువ్వు వస్తావా? నీ కూరకే పెళ్లి కాలేదని చెప్పినా నీకు చేసి అన్యాయం ఏం లేదు. చూడు నువ్వు ఏ కట్టాలు లేకపోతే ఇద్దరు కూరగాయలు నువ్వేం లేదు తింటావు పంటావు. ఆపరేషన్ అయితే లేదు నాకు. నీకు ఆపరేషన్ లేదైనా బెడ్ చుట్టూ తిరగలేదు. అరే మంచిదాని భోగమగల రాత్రి ఏమనుకున్నది రావమ్మ నా బిడ్డ పుష్పలాట కొడుక రత్తగల మహారాజాని ఇద్దరు పిల్లల దగ్గర తీసుకొని నా కడుపులో పుట్టినోళ్ళైతేంది ఏనాడు గనకనేమి మా అక్క కడుపులో పుడితే నా కొడుకు రోజులు చూసుకోబోదురాని అయ్యో పిల్లగల్లా రానా బట్ట రామా రామా అయ్యో పిల్లగల్లా రానా బట్ట రామా రామా చేతుల బంధువులే పిండి వెన్నెల వెంచినట్టు పిల్లగల్ల వెంచుతున్నదయ్యా 7 3 10 11 12 12 3 ఆగో
కొన్ని దినములు గడవంగా ఆగో ఎమ్మడొచ్చిన దాసిమంగి పాపకారి ఉండ ఏమంటున్నదయ్యా ఓ పెద్దలారో బిడ్డని విలుసుకున్నది పాపకారికి నా తల్లి ఏమనుకున్నది ఈ ఎన్ని రోజులకున్నా నా బిడ్డ బతుకుకి బతట్ల పోతుంది కావచ్చు కాకి పిల్ల కాకి ముత్తు పిట్ట పిల్ల పిట్టకి ముత్తు పరాయి కూరగల్ల గాలి పెట్ట పైకి అన్నారు తాలైన పోలైనా అతని సేరు వండాలి ఎడ్డైన గుడ్డైనా తన గడువు వండాలి ఈ కూరగల్ల మీద మన్ను అయ్యే పెరిగి పెద్దోళ్ళు గాని అయ్యిండ్రు వాళ్ళు పెరిగి పెద్దోళ్ళు అయినా గాని ఓ అమ్మ అంటారా ఓ తల్లి అంటారా కదే ఓ పిన తల్లి చిన్నమ్మ అంటున్నారు ఈ పాపగారి కూరగల్లు ఎప్పుడు పెరిగి పెద్దోళ్ళు అయినా గాని వాళ్ళ రాజ్యం వాళ్ళకే ఉంటది నా బిడ్డ బతుకు మళ్ళీ ఎప్పటికీ ఇన్నే ఉంటది అరే అనుకున్నదా పాపగారికి నా తల్లి అటువంటి భోగవాళ్ళు భోగవల్ల మాటలు నమ్మద్దు పాపగారి భోగవాళ్ళు ఏమనుకున్నారు ఎంతగాని ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఇల్లు సంఖ పెట్టుకోవాలి దీపం ఉన్నప్పుడు ఇల్లు సంఖ పెట్టుకోవాలి పాపగారి ముండల భోగవాళ్ళు ఏమనుకున్నారు వదినంతో కొయ్యాల ముళ్ళుతో తీయాలా అని కళ్ళ బిడ్డని కళ్ళ చూసి నా బిడ్డ రావు కళ్ళ బిడ్డ నా బిడ్డ రావు కన్న బిడ్డ నా బిడ్డ ఒక వాడు చెప్పుతున్నా నా బిడ్డ ఓ బిడ్డ ఇప్పటిగా చూడు బిడ్డ పాపకారి కూరగల్ల మీద మన్నువయ్య నీ భర్తని పాపకారి వాడు మోసం చేసిండు నువ్వు నమ్మి వచ్చిన దానివి కాబట్టి బిడ్డు ఆ పాపకారి కూరగల్లు చూసిన వారిని గదే చిన్నమ్మ చిన్నమ్మ అంటున్నారు పాపకారి కూరగల్లని ఏదైనా ఎక్కువ చేసి నువ్వు కూరగల్లని చంపేనగా చేసేది ఉంటే కూరగాయలు చచ్చిపోతుంది పీడ పోతుంది కోడి ఉత్తది గప్పు రాజ్యం మన దేశం మన అవుతుంది నా బిడ్డ బిడ్డ అమ్మి ఇరా ఏంలే కూరగాయలను తీసుకుపోవాలి కూరగాయలను తీసుకుపోయి ఏదో నికమా చేసి కూరగాయలను ఏమనాలే బిడ్డ నేను వచ్చింది కొత్త కాబట్టి మీ బాపు ఈ రాజ్యం లోపల దొంగతనం చేసేటోళ్ళ లంగతనం చేసేటోళ్ళు ఎక్కడ చేరసారున్నది ఎక్కడ వచ్చింది కొత్త గాని తీసుకపోతే వాళ్ళన్నీ తీసుకుంటూ చూపెట్టుకుంటా పోతారు చీకటి అర్రకాడి వేరే వాళ్ళే ఆ ఇద్దరు కూరగాయలు తోలి తలుపు పెడితే ఆ కూరగాయలు అన్నం లేక ఎండి 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 ఎర్రకప్పని చచ్చిపోతారు ఇక పీడ పోతుంది కూడ కూతుంది ఇక మనది ఆడింది ఆట పాడింది పాట ఇచ్చ రచ్చ ఇటువంటి ముసలి ఏమంటే సంవత్సరాలు వాడుతుంది నేను దత్తబావా సాగుపో నేను దత్తా సాగుపో నేను ఇక్కడ కుమ్మరుల ఇంటికి పోతా కుమ్మరుల ఇంటికి పోతా ఇంటికి పోయి లో చిప్ప తెచ్చుకుంటా రెండు నీళ్లు వేసుకుంటా బాగా తిరిగి సత్తపో నేను దత్తపో నేను గౌన్లో ఇంటికి పోతా రాక తెచ్చుకుంటా పొద్దుడి కలవలు అంపుతాడు మందారి తాయి సత్తపో సీనోళ్ళింటికి కాదు కుమార్తెంటికి పోతా కొబ్బరికాయ తెచ్చుకుంటా రోట్లు వేసుకుంటా అక్క ముక్క దంచి ముద్దలు వేసుకొని మందారు మింగి సత్తపోవే అవ్వా అమ్మా నువ్వు ఎప్పుడంటే డేంజర్ చెప్పయ్యా అంతేనా అరే మంచిది అమ్మ నువ్వు నాయనక ఉన్నాక నువ్వు చెప్పిన పని చెయ్యనా అమ్మా అయినా నాకు కడుపులో పుట్టిన నా కొడుకులు కావాలి నా బిడ్డలు కావాలి కానీ ఆ మంది పొరగలు నా పొరగలు ఎట్లయితారా అని క్షణమైతే పిల్లగళ్ళు బడికి పోయి ఇంటికి అత్తరు బడికి మాలు దింపుతానా వచ్చేటి పిల్లలు కళ్ళతో చూసినది ఓ దేవుడా ఓ దేవుడా బిడ్డరారా నా బిడ్డరారా నా బిడ్డ మమ్మీ ఓ బిడ్డ పుష్పరాత బడికి పోయి వస్తున్నదా బిడ్డ ఏడు మేడల్లో ఎక్కడే ఉంటే నాకు తెలవదు బిడ్డ తప్పు చేసిన వాళ్ళ మీ బాబు ఎక్కడ శిక్షిస్తాడు ఆగో ఏ రూమ్ లోపల ఏం పెడతాడు నాకు తెలవదు కాబట్టి మీరన్న చెప్పలేడా కొడుకులారా కొడుకా ఆగో ఎక్కడే ఉంటుందో మరి నాడు చూపెట్టు అన్న పోలే
ఆగో పిలగాళ్ళను ముందు పోతున్నారు ఆగో భగవంతుడు ఒక పాడబడ్డ కొట్టమున్నదయ్యా ఆగో గుణ కప్పటిల్లు అది ఆగో గుణ కప్పటిల్లు సిక్కు తాళాలు ఉక్కు గొల్లాలు ఉంటవి ఆగో తప్పు చేసిన వాళ్ళను ఆగో అన్న బంధించుతాడాట రాజాల రాజు తాళాలు తీసింది సిక్కు తాళాలు తీసి ఆ పిల్లగాడు రత్నకళ మహారాజును బిడ్డ పుష్పలతను ఆగో చీకటి అటువంటి ఎర్రలో పాపకారి ముండలు బట్టకారి ముండలు ఆ పొరగల్లో వీళ్ళు ఎటు చేసి రావాలి వీళ్ళు ఉండేది వచ్చి నాకు ఇట్లు దొరలవుతారా నాకు ఇట్లు రాజులు అవుతారా అని చీకటి అరలోపల తోలి వీళ్ళు ఎట్లయితే తత్తారని చింతనేళ్ళకి వేసిర్రు చింతనేళ్ళకి వేసి 7 దక్కల మిరపకాయలు తీసుకొచ్చి మిరపకాయలు చింతనేళ్ళకి లోపల పోసి మిరప కూటు పెట్టిర్రు ఓ తల్లులారా ఇద్దరు పిల్లగాళ్ళు దగ్గుతున్నారు ఆగో నాయన కడుపుల పేగులు కదులుతున్నాయి ఇద్దరు పిల్లగాళ్ళకు అన్న ముఖం చెల్లె చూస్తారు చెల్లె ముఖం అన్న చూస్తారు ఓ అన్నయ్య మన ప్రాణం పోయేటట్టున్నది మన జీవనం పోయేటట్టున్నదా అని ఇద్దరు పిల్లగాళ్ళు చూసావా వరాలా వశపడతలేదు కడుపుల పేగులు కదులుతున్నాయి తగ్గి తగ్గి తుమ్మి ఆగో అన్నగారు చెల్లె ఇక నా ప్రాణం పోతున్నదా అని శతవతి గిరగిర తిరిగి ధర్ని వీణ పడ్డాడు తోడ ఉట్టే చెల్లేమో అన్నగా ఎదబొచ్చ వీణ నోరు తెరుచుకొని అడ్డం పడ్డది ఓ తల్లులారా అదే అగో అటువంటి చీకటి లోపల కారణాల పుట్టున్నది పుట్ట లోపల కోడి నాగన్న మరి ఇప్పటికైనా అప్పటికైనా పొగ అంటే పాములు 12 ఆవిడ దూరాన పోతాయి ఊదర పెట్టినట్టు అవుతుంది ఆ పొగ ఏనాడు నాగన్న వేయిందో ఆగో ఆ దిక్కువలే 3 పొలగన్లు రావాలని 7 సందు లేకుండా బట్ట పెరుకలు పెట్టిరు ఆగో పొగ పోతలేదు నాగన్న అటు తిరిగింది అటు చూసింది ఇటు చూసి ఆగో అటువంటి అన్నగాని ఎదబొచ్చి నా అడవిలో నోరు తెచ్చుకొని అన్నది నోటి లోపల రోజు వస్తూనే ఉన్నది నోటి లోపల రోజు నాగన్న మయ మోతలు పెట్టుకుంటా పోయి ఆడవిలో నోట్లకు వచ్చి ఎడమటొక్కకు మలుచుకొని వండుకున్నది నాగన్న 3 నెలలు 4 నెలల గర్భం కనబడుతున్నది ఆ బిడ్డకు మరి ఆ పాపకారి ఉంటుంది పిల్లగల్ల సగతిస్తున్నది ఆగో అటువంటి కరకర పొద్దులు పడుతున్నాయి కజాలు ఎక్కడెత్తాయి బలబల తెల్లారి బ్రహ్మనాథులు వరుకుతున్నాయి కూరగల్లు ఇద్దరు దచ్చిర్రా ఏందని ఆగో తల్లి బిడ్డరు ఆగో అటువంటి చీకటి శరదాల బయటికి వచ్చి చూస్తాను అన్నగాని ఎదవొచ్చవి నా చెల్లె ఆగో నోరు తెచ్చుకుని అన్నది వాళ్ళ చెల్లెను చూస్తే ఆగో 5 నెలల గర్భం అని కనబడుతుంది ఆ కడుపులో నాగన్నున్న సంగతి వాళ్ళకి ఎరక ఇదే సందడుకున్నారన్న జల్లు కూడి ఆరుమగలయ్యారు వాళ్ళ కళ్ళ కౌరం వచ్చింది మదాన వచ్చి పారో బుక్కనే బుక్కే పెట్టి ఎదుర్చే కౌరం వచ్చి మదం వచ్చి అన్న జల్లు కలిసి గర్భం చేసుకున్నదా అని ఒక భర్త బయటికి రావత్తనే ఉన్నది భర్త బయటికి రావాలి మురిగింది ఇల్లు మురిగినది మన ఇల్లు మురిగింది నాడు పాపకారి పోరగల్ల వీర బంధువయ్య పాపకారి వాళ్ళు చూసినవాడి ఇప్పుడు రత్నకల మహారాజు నీ బిడ్డ పుష్పలత వాళ్ళకి ఎంతగా చూసినవా నెయ్యితో ముద్ద పప్పతో ముద్ద పాలతో ముద్ద పెడితే పాపకారి వాళ్ళు కొవ్వచ్చి వాళ్ళు అన్నాజల్లాలు అయ్యి ఓనాదాలు ముడి అయినారే ఓనాదో వాళ్ళు మొదలైతాని కలవది చెప్పంగా ఎంత మందుల వడ్డోడైతే గడగడ గాత పెట్టి కడకం పట్టుకొని ఇద్దరు కూరగాయలు వర్రంగా ప్రాణం తీస్తానంటే అది పాపకారి ఉండకన్నతో చూసింది నాదా మనం కరణున్నాం తీస్తానున్నాం ఈ కూరగాయలను మాత్రం
ఏడుగురు కట్టుకోళ్ళ చేతులు పెడితే కరకాలమ్మ బండ కత్తి కోతల బండ మీద కరకర కరకర గొంతులు కోస్తారు పూర్ణంగా వాళ్ళ పానం తీయాలి వాళ్ళ జీవనం తీయాలంటే వాళ్ళకు రాళ్ళు దలుచుకుంటే గాజు అమ్మ అయితే అది కలవ చెట్టు చెప్తే కట్టింటాడు దాని మరుగు మందులు నోడా ఏడుగురు కట్టుకోళ్ళకు మతలావు వేసిండు ఏడుగురు కట్టుకోళ్ళు అటువంటి ఒంటిగీర నాగబండి పట్టుకొని ఆగో పుట్టడు ఉప్పుల కత్తులు నూరుకుంటూ కదకుండా కట్టి కడుపులో పెట్టుకొని ఉర్రకుండా కట్టి లోపల పెట్టుకొని ఆగో చీకటి సెరసాల వేటి కచ్చిర్రు ఓ తల్లులారా చీకటి సెరసాల వేటి కచ్చి ఇద్దరు పిరగళ్ళను పట్టుకున్నారు ఒంటికి ఈర నాగబండికి జానడు తాడు బెత్తడు మిగులంగా వెనక రెక్కల గుంజి కట్టిర్రవ్వ ఇద్దరు పిరగళ్ళు కడికొల్లకు దండం పెడుతున్నారు అన్నలాల కటికిన అలా ఏందయ్యా మేమే పాపం ఎరిగినాము ఎందుకొరకు మా పానం తీస్తారయ్యా అంటే ఆగో కటికొల్లు ఏమన్నారు ఒరి కొడుక రత్నకర మహారాజా ఓ బిడ్డ పుష్పలత మీరు అన్నజనులు కూడి ఆలుగలైనట రంకుల గర్భం చేసుకున్నది మీ చెల్లి 5 నెలల గర్భం కనబడుతుందిరా అందుకొరకు మీ తండ్రి మీ ప్రాణం తీయమనటల్లకు భగవంత మనిషి అగో 100 పాలు కావచ్చు నింద మాత్రం పోయాడు ఈ నింద మేము 100 పాలైతే నేను నింద పోతుంది మేము దచ్చిన మంచి అన్నలాల కట్టినాల తీసుకొని పోతానంగా వాళ్ళు ఒంటికి రారు నాగబండికి రా ఒంటికి రారు నాగబండికి రా అన్ని కూడా బయలుతున్నది వడవడాలు తడబట్టేనా మరి మేడాలు తడబట్టేనా ఇక్కడి దగ్గర కట్టిపోతల బండ కరకారమ్మ బండ కాడి కట్టి ఇద్దరు పిల్లలను తీసి బండ వీరేసి అన్నరాల కడికి రాలికమ్మ పాడం అన్నారు ఏడుగురు కట్టుకొల్లు కట్టుకొల్లని చేసుకొని పొయ్యి అంటే కన్న తల్లి సంరూపు వచ్చేటోళ్ళు కటిక వాళ్ళు కనకమన్నారు పట్టుకున్నారు కనకం పట్టుకొని అటువంటి ప్రాణం తీస్తామని కనకాలు చేస్తుంటే ఆ నీలవతి ప్రాణము పరమాత్ముని దగ్గర అమరజ్యోతి ఉన్నది అమరజ్యోతి అటువంటి లోకాల శంకరుని అయ్యా నా ఇద్దరు పిల్లలను కైకొని దండం చేస్తారు నా కొడుకుల కొరకు నా బిడ్డ కొరకు నా కొడుకు కొరకు నా పానం ఇచ్చినాడు నా ఇద్దరు పిల్లలను కాపాడని దండం పెడుతున్నది ఆ తల్లిని నమో హరి రఘునందన ఏడుగురు కడికొల్లు కడకాలు చేపి ఇద్దరు పిల్లగలను నరికే సమయానికి ఆనాడు నాగన్న కొంతమేర ప్రాణము పరమాత్మ లోకాల శంకరుని పాదాల కడమర జ్యోతి ఉన్నది ఆ అమర జ్యోతి లేసింది శంకర పరమాత్మ నా ఇద్దరు పిల్లగాళ్ళు మరణమైపోతారు నువ్వే దిక్కాని చచ్చిపోయిన కన్న తల్లి నీలకంగానే పరమాత్ముడు లోకాల శంకరుడు వాళ్ళ కట్ట ఉన్నది కానీ సావెక్కడిది అది పిరకడు బండారులో దేవుడు కొట్టేనా పిరకడు బండారులో దేవుడు కొట్టేనా పరమాత్ముడు పిరకడు బండారు కొట్టంగా ఆగో కొట్టేడి బరిగత్తులు పిరగల్ల మీద లోపల పూలదండలై పడుతున్నాయి అవ్వరాల పూలదండలై పడండి ఏడుగురు కట్టుకోలు కళ్ళలు తీరు వారి మనం చంపుడు పచ్చి భారతల పసిపిల్ల తల్ల ఎంతో మందిని మరణం చేసినాం ఎంతమందిని ప్రాణం తీసినాం కానీ ఇలా ఈ పిల్లల ప్రాణం తీయాలంటే మనం వచ్చి కాదు కొడుక రత్నకల మహారాజా ఓ బిడ్డ పుష్పలత మీరు ఈ ఊళ్ళో మాత్రం ఉండకూర్రి అడవి లోపల ఎక్కడికన్నా ఏ రాజ్యమన్నా పోయి బతుకూర్రి మరి ఆ పాపకారి మీ చిన్నమ్మ మాత్రం కలవతి మాత్రం మిమ్మల్ని భూమి మీద బతకనియాలి సంపలేదంటే మమ్మల్ని బతకనియాలి మీ తండ్రి బతకనియాలి మీరు ఓడినని వాళ్ళని ఎల్లగొట్టి ఆ లేడీని దొరకబట్టి లేడి రక్తం పట్టుకొని లేడి కనుగుడ్లు పట్టుకొని కలవతి చేతుల్లో పెట్టి ఏడుగురు కటికొల్లు ఏడుగురు కట్టుకొని ఏనాడు కలవతి చేతులు పెట్టిర్రు ఇక కూరగాయలు వచ్చారు పీడ వేయింది కోడి కూర్చుంది ఇక మాకు వచ్చిన బాధ లేదనుకున్నది దొడ్డికి దొరసాన్ని నేనే రాజ్యం నాదే దేశం నాదని సంబరపడుతున్నది ఓ తల్లు
ఇద్దరు పిల్లగండు 12 ఏళ్ళ పిల్లగండు అడవి తొక్కలు పట్టుకొని అడవి బాటలు పట్టుకొని అడవి లోపల బయలెళ్ళి ఎట్లా బయలెళ్ళిపోతున్నారు ఓ తల్లులాలు ఎట్లా బయలెళ్ళిపోతున్నారు గడివాన నది సాగరాన నేను పడలేను ఈ బంది కానా పడలేను ఈ పాటు కానా గడివాన నది సాగరాన పడలేను ఈ పాడు కానా పడలేను ఈ బంది కానా గడివాన నది సాగరాన నేను పడలేను ఈ బంది కానావో పడలేను ఈ పాడు కాదా హరివాన నది సాగరానా పడలేను ఈ పాడు కాదా పడలేను ఈ బంది కానావో ఢిల్లీ మృగములారా లింగ మృగములారా ఢిల్లీ మృగములారా లింగ మృగములారా ఢిల్లీ మృగములారా లింగ మృగములారా ఢిల్లీ మృగములారా లింగ మృగములారా కొండా తిరువల్లారా కొండా సురికెల్లారా కొండా తిరువల్లారా పండా సురికెల్లారా కొండా తిరువల్లారా పండా సురికెల్లారా కొండా తిరువల్లారా పండా సురికెల్లారా ఓ అయ్యో మీరైనా దరిచేసుకోరా మీరైనా కరుణించలేరా గడివాన నది సాగరానా పడలేను ఈ పాడు బాగా పడలేను ఈ బంది కానావో అరులారా గిరులారా అడవిలో మునులారా అరులారా గిరులారా అడవిలో మునులారా చూడండి జనులారా లోక బంధువులారా చూడండి జనులారా లోక బంధువులారా గడియలోన చూడమ్మా వాళ్ళడి లోపల పోతుంటే ఏడు చింతల బెల్లగడుగుతుంది అన్నా ఇంకెక్కడ నాగరావు అన్న రత్నకర రాజా ఊరగలబడుతుందన్నా లంగతనము దొంగతనం ఎత్తే చిన్నతనము రాని అడక తింటనా వరదన లేదు చిన్నతనము మీరాడడానికి రంగ చిన్నతనం మన మరణ కనుపు మీరే మన కట్టమేమి చూడలేదు మన దిశమేమి చూడలేదు ఏ బిడ్డలకైనా వచ్చినప్పుడు అమ్మాది కట్టడు బాధ కలిగినప్పుడు బాబాది కట్టడు కాని కట్ట వచ్చినప్పుడు తమ్ముడు కట్టడు ఏ కొడుకులు కాదు ఏ బిడ్డలు కాదు ఏ మనవలు కాదు ఏ మనవరాళ్ళు కాదు భర్తకు భార్య తోడు భార్యకు భర్త తోడు మా బాబు ఏడవాసి వెళ్ళిపోయి మమ్మల్ని గారి కోతిని ఎత్తి పాపకారి పోదాన్ని కూడుకొని మా కన్న తండ్రి మమ్మల్ని బాలేసనమ్మా అల్లరాల కొమ్ము పట్టుకొని మీ వాళ్ళ కష్టపోండి వాళ్ళు తండ్రి తీరమ్మా ఆగో మా మీద కలిసి మీ కొడుకున్న కొడుకలు పోతే మీ కళ్ళ ఇద్దరుకోండి అందరూ మీరెక్కడ కష్టానికి నివాసపడి వస్తున్నవమ్మా అమ్మా దానం చేసే తమ్ముడారే దానం వల్ల ఎయ్యరమ్మా దానం చేసే తమ్ముడారే దాని వల్ల ఎయ్యరమ్మా చేసే తల్లులుంటే దానకట్ట దాగబోడు దూది ముల్లే ఆగబోదు దానకట్ట దాగబోడు దూది ముల్లే ఆగబోదు దానకట్ట దాగబోడు దానం చేసే తల్లులుంటే దానం వల్ల చెయ్యరమ్మా దానం చేసే తల్లులుంటే దానం వల్ల ఎయ్యరమ్మా చేసే తల్లులుంటే ఎలా రాసిన రాత ఎడిసినా నమ్మబోదు ఎలా రాసిన రాత ఎడిసినా నమ్మబోదు ఎలా రాసిన రాత అలా రాసిన రాత అడిగినా నమ్మబోదు చాలా రాసిన రాత కడిగినా నమ్మబోదు చాలా రాసిన రాత తల్లెంతానో నినాదో తమ్మెత్త రాసినాడో తల్లెంతానో నినాదో తమ్మెత్త రాసినాడో తల్లెంతానో నినాదో అభిలాత బ్రహ్మదేవ ఎవిరాత రాసినావు అభిలాత బ్రహ్మదేవ ఎవిరాత రాసినావు అభిలాత బ్రహ్మదేవ ఎలా రాసిన రాత ఎత్తినా నమ్మబోదు ఎలా రాసిన రాత ఎత్తినా
ఎవరవాడ రాజన్న ఎదలోన అది ఏంటి ఎవరవాడ రాజన్న ఎదలోన అది ఏంటి వడల పొండి మేడల పొండి ఉంచగాల రీతిగా ఇద్దరు పొలగళ్ళు కలకల కలకల కన్నీరు తీసుకుంటున్నావా దానం చేసే తల్లుంటే దానం చేయరల్లా దానం చేయని తల్లుంటే దీవనాన్ని చల్లగా బతుకున్న దీవనాన్ని వేసుకోవా అయ్యో వాడాలా పొన్ననైనా వాళ్ళ ఉన్నరేమి వాడాలా పొన్ననైనా వాళ్ళ ఉన్నరేమి వాడాలా పొన్ననైనా మేడాలా పొన్ననైనా వాళ్ళ ఉన్నరేమి మేడాలా పొన్ననైనా వాళ్ళ ఉన్నరేమి మేడాలా పొన్ననైనా అడుక్కొని అదో దానం చేసిన తల్లులకు దండాలు పెట్టుకుంటా అయ్యరాలయ్య పోతున్నవారి పక్క మీరు పేరు దండాలు పెట్టుకోవడానికి గౌరవ పట్టుకోవాలి పాట పట్టుకోవాలి ఆగో ఇక్కడికి దగ్గర కారన్న పడివి లోపలికి వచ్చి అడవి లోపల ఊడలతో మరి ఊరెడుకున్నది పెంగతో మరి వృక్షం కొమ్మతో మరి కోటి ఆవిడ ఉంది ఆ మర్రి కింద పొద్దు వచ్చే సమయం అవుతుంది ఆ పండుకున్నారు పండుకోగానే కన్న తల్లి సచ్చిపోయిన తల్లి నీళ్ళ కన్నతో అయిపోయింది అయిపోయిందా అది అడిగేటప్పుడు అడుగుతారు కానీ అట్టేప్పుడు అడుగుతాము ఆగో ఇద్దరు పిల్లగాళ్ళు ఆగో మర్రి చెట్టు కింద వండుకున్నారు ఓ తల్లు పిల్లగాళ్ళు ఆగో ఏనాడు వండుకున్నావు చచ్చిపోయిన కన్న తల్లి నీళ్ళ కళ్ళ చూసింది నా కొడుకును కన్నా గాని ఎర్రని రక్తాన్ని తెల్లని సర్వాలు చేసి నా కొడుకును వెంచలేదు నా బిడ్డను వెంచలేదు ఈ అడవి లోపల పిల్లగాళ్ళు ఆకలాకలంటుంటారు అని ఆ చచ్చిపోయిన కన్న తల్లి ఆత్మ అటువంటి సరుగులు చేత వంటి పాలు విండి ఏగుడాగు డొప్పల్ల వచ్చి బంధువు పెట్టింది ఓ నా పిల్లగళ్ళు పాలు తాగుతారని పండుకున్న పిల్లగల్ల బందుకుంటే ఏగుడాగు డొప్పల్ల పాలు పెట్టింది కన్న తల్లి చచ్చిపోయిన తల్లి నీలవ్వ మరి అగో అటువంటి పాల వాసన పైకొన్నది కడుపు లోపల ఉన్న నాగన్న కళ్ళతోడి చూసి ఆగు ముయ్య ముయ్య మూతలు పెట్టుకుంటూ వచ్చింది పాలు తాగింది మళ్ళీ ఎప్పటిలో పోయి బిడ్డ కడుపు లోపల ఉన్నది ఓ తల్లులాలో ఆగో బిడ్డ కడుపులు ఉండగానే తెల్లారి ఆగో అటువంటి పొద్దు వస్తాన్ని పిల్లగాళ్ళు వేసిండు చూసటలకు గప్పుడే పాలు తాగినట్టు డేపుడాకు గొప్ప కనబడుతుంది వేసిండు చెల్లెలు చెప్ప కొట్టి ఓ చెప్ప కొట్టిండు చెల్లె నీ కడుపు ఎక్కువ వచ్చిందా కడుపు తక్కువ వచ్చిందా చెల్లె గిన్నెని పాలు నువ్వు తాగంగా గిన్నె నుంచి అయిపోగల చెల్లెనొక్క దెబ్బ కొట్టేటలకు అన్నది అన్న ఆదేవి సాక్షి భూదేవి సాక్షి రా పార సంగతి అన్నది ఆగో మళ్ళా అటువంటి ఒక్క రోజు అయింది 2 రోజులు గదే ఈ అడవిలో ఉన్నాము అది పూల పనులు పరిగి పనులు అన్ని తెచ్చుకుంటున్నారు తింటున్నారు ఆగో అడవి లోపల ఆగో అటువంటి నాయన కార్యంగా పడుకుంటే నీళ్ళు తాగుకుంటా కారం ఎలా తీసుకుంటారు మరి ఆ చచ్చిపోయిన కన్న తల్లి అట్లా 3 రోజులు పెట్టింది పాలు పెట్టేటప్పుడు 3 రోజులు ఆ కడుపు లోపల నాగన్న చెప్పాలి అయిపోతాను చెల్లె నువ్వు ఇయ్యాల సుధా నువ్వే తాగినావు అంటే అన్న అదే సాక్షి చచ్చిపోయిన మన తల్లి సాక్షి ఆ పాలు తాగలిపోతాను ఈ పిల్లగాడు అనుకున్న ఇవాళ ఆ పాలు ఎవరు పెడతారు పాలు ఎవరు తాగుతారు అని ఆ పిల్లగాడు అందుకున్న చెల్లె పండుకున్న ఒక కన్ను మూసిండు ఒక కన్ను తెరిచింది కడుపు లోపల అటువంటి 12 కొట్టి ఏళ్ళ అవుతున్నది కన్న తల్లి ఆత్మ ఎప్పుడో వచ్చింది అటువంటి పాలు టేకుడాకులో పళ్ళ పాలు పోసిపోతాంది పాల వాసన రాగానే అడవిలో నోచకెళ్ళి నాగని వెళ్ళి పాలు తాగుతాను తాగబోతున్నది తాగబోగా పిల్లగాడు కళ్ళ చూసిండు నేను అవ్వ కడుపు కారిపోయి నా చెల్లి నచ్చిగా పోయింది నా చెల్లె గర్భాలున్నది అటువంటి నాగన్న ఈ నాగన్న ఏవచ్చి 10 పాలైన మీ వాడి పాలైన అని పిల్లగాడు గడగడ కాతలెట్టి లేచి నాగన్నను అందుకుంటున్నాడు నాగన్న తోగబట్టిన గిరగిర తింటున్నాడు గిరగిర తిప్పుకుంటే నాగన్న అయిపోతున్నాయి నాగ
కొట్టి అగో సంపి అగో అటువంటి ధరని మీద వారేయంగా సావంగా నాగన్న ఏమంటారు రే రత్నకర మహారాజ నీ చెల్ల గర్భారుని నీ చెల్లెనేమన్నా నిన్నేమన్నా మరి నన్ను చంపుతాను ఉచ్చతార్థంగా నా ప్రాణం తీస్తాను నన్ను చంపి ఎక్కడ వారేసినావు నీ కాలు అంట నీ ఏదో అంట నానెక్క నువ్వు నాగన్నం అయిపోతావురా అని అగో శాపన పెట్టి విరవిర కొట్టుకొని ప్రాణం ఇడిచింది ఆ నాగన్నేమో ఆగో అటువంటి ఆగో పుట్టు అనగానే ఆగో బొడ్డు మళ్ళీ షెట్ అయి పుట్టింది ఆగో ఆ షెట్ అయి ఆ షెట్ కింద నీ నీడ పడని నీ కాలు పడని ఏడు పడని నువ్వు నలుగురు నాగన్న మళ్ళా నారెక్క నాగన్న అయిపోతావు అని శాపన పెట్టింది ఆగో అటువంటి సచ్చిన పాము ఆగో బొడ్డు మళ్ళీ షెట్ అయి పుట్టింది నాగన్న సంగతి అట్లున్నది ఈ ముచ్చట నా చెల్లెకు చెప్పేది తొండను మింగినట్టయితది ఆగు తెల్లారేసిరు ఆగు చెరువుని పాలు తాగి ఇట్లా కాలం నిలదీస్తారు ఆగు కన్న తల్లి నీలదేమనుకున్నది మరి చూసినవా నా పిల్లగల్ని ఆడంగా చూడపోతే పాడంగా చూడపోతే 22 దినంలా నేను చచ్చిపోతే అని పూల చెండి తయారు చేసి ఆగు పూల చెండి బ్యాటు తీసింది ఆగు అటువంటి ఆయన ఇద్దరు పిల్లగల్లా ఆడతారా అని ఇద్దరు పిల్లగల్లా ముందటేసింది కన్న తల్లి ఇద్దరు పిల్లగల్లా ఆడతావా అని అగో అన్నగాడు దమ్ము ఎత్తున్నాడు చెల్లె కొడుతున్నది చెల్లె దమ్ము కొడుతుంటే అన్నగాడు ఎత్తాడు ఇట్లా కొట్టంగా పోయింది అగో అటువంటి చెల్లె కొట్టంగా ఒడ్డు మల్ల చెట్టు కింద పాలు పడ్డది ఓ తల్లురాలా నువ్వుదే పోరా అంటే ఓ చెల్లె నా కాళ్ళు వస్తానే అన్నాడు చెల్లె నువ్వుదేమ్మంటే అన్న నా కాళ్ళు వస్తానే చెల్లె అన్నది సరే మంచి చెల్లె మళ్ళీ రేపు ఆయన మంచిగా నా పాలు తెచ్చుకుంటానా అని ఓ చెట్టు బేటికి రోవత్తన ఉన్నాడు పిల్లగాడు ఆ పొట్టు వల్ల చెట్టు కిందకి వచ్చి ఆ పాము రచ్చిపోయిన స్థలం లోపల ఆగో పాలు వీళ్ళు చెయ్యంగానే ఆ చెట్టు కిందికి ఏనాడు వేయిందో బగ్గున మండేనా చెక్కున మెరిసేనా బగ్గున మండి చెక్కున మెరిసి అయ్యో నాగన్న రూపము రావో దేవుడో ఇల్లగానికి వచ్చినది నారాయణ పుట్టిన చెల్లెలు సేవో దేవుడా చెట్టుకి ఇంటికి వేరందుకు నాగన్నం అయిపోతే అన్నగారి దగ్గర పోతాడు దీనికి సప్పుడు రైతు నా చెల్లెలు నెట్ల పుట్టుకుంటున్నావి నా అడవిలో పోత ఉండు పిల్లగాడు అడవి లోపల నా చెల్లెలను విడిచిపెట్టి ఏ ఊరు కన్నా ఏ పల్లె కన్నా అన్నది కంపలకెళ్ళి పోతున్నది ఆ చెల్లె నాగన్న తోత పట్టుకున్నది ఆ నాగన్న ఎట్ల పోతే గట్ల పోతున్నది బండకింత రక్తం అవుతుంది కంపకింత బట్ట అవుతుంది చెల్లె పిల్లగాడు పోయ పోతలు పెట్టుకుంటా ఏమనుకున్నాడు మా చెక్కగిరి పట్టణానికి పరమడి భగవంతుడు ఏనుక ఎల్లమ్మ గుడి ఉన్నది ఆ గుడి కాడికి పోయేది ఉంటే నా చెల్లెలు కొట్ల కాసుకోళ్ళ గోర కాసుకోళ్ళ చూస్తారు నా చెల్లెలు తీసుకుపోయి మా కన్న తనకి అప్ప చెప్తారా అని ఇల్లగాడు నాగన్న రూపంతో మొయ్య మూతలు పెట్టుకుంటా ఒక్క యామడ 12 యామడ ఓరి వైసగవనంలో వత్తనే ఉన్నాడు వైశాఖ వరం లోపల రేణుకేళ్ళ గుడి కాడికి వచ్చిండు గుడి ముంగటున్నది కారణాల పుట్ట పుట్టలు ఎక్కువగా నాగంత మొదలు పెట్టుకుంటూ పోయి ఏనాడు దిగిందో అదే పుట్ట లోపల రేణుక ఇళ్ళల్లా గబల కృషి చేసుకొని యోగ నిద్ర లోపల ఉన్నది గుడి లోపల దీపం నైవేద్యం లేదు గబల కృషి చేసుకొని ఏమన్నో పిల్లగాడు పోయి నాగన్న రూపంతో పాతాల లోపం లోపల ఇళ్ళవ పాదాల మీద పడ్డాడు ఆయన ఇళ్ళవ తల్లికి తిరిగి రాలేదు మరి అగో అటువంటి నాగన్న మొయ్య మూతలు పెట్టుకుంటే ఏనాడు వేయిందో తోడవచ్చే చెల్లె కన్న తోడు చూసింది ఓరన్న నీ పానం మేనకాడ నా పానం పోవాలి నా ప్రాణం మేనకాడ నీ ప్రాణం పోవాలి అన్న ఒక్క తల్లి కడుపుల 2 చెక్కలాగి పుట్టినవన్నయ్యా తోడు వాసిపోతివా అన్నో అడివి కాసిన వెన్నెల నా బ్రతుకాయనా అన్నా
తోడు దొరకదన్నా అంత పిల్లగళ్ళు ఉడతారు తోడుత బాయి కనబడుతుంది కడిత ఇల్లు కనబడుతుంది కానీ తోడ ఉట్టిన తోడు దొరకది ఎంత చేదున్నాయి వాళ్ళ రక్తం వాళ్ళకు నల్లాడుతున్నాడ నువ్వు పోతివా నవంటి పుట్ట లోపల వచ్చిపోతివా నువ్వు లేని బ్రతుకు నాకెందుకు అన్నయ్యా అని కన్న తల్లి కారుణాల పుట్టగాడ ఆగో లేసి ఎంత బండ తీసుకువచ్చి ఆగో పుట్ట ముందడ బండలు పెట్టింది ఓ పెద్దలారా ఓ తల్లి రేణుక ఎల్లమ్మ శివునికి చిన్న బిడ్డ శివనల్లి మాత గౌతుని కోడలు గంభీవరానికి ఉన్నాడు బిడ్డ కలసాడి ఎల్ల మాధురాడు బిడ్డ మౌరాల ఎల్లమ్మ ఆడడానికి ఉట్టలేదు ఎల్లవ తల్లి అవతారం ఎత్తినము ముగోనికి ఉట్టలేదు మోక్షము ఎన్నినము పుట్టల్ల పుట్టినవు పెట్టల్ల పెరిగినవు రేణుక ఎల్లమ్మ నాన్నను నాగన్న రూపాలను పుట్ట లోపల దాచుకున్నవా నీ భక్తురాలను నిన్ను వేడుకుంటున్న కన్నెత్తి కాంచి పన్నెత్తి పలికి ఆగో యథావిధిగా మా అన్న నాకు అటువంటి మానవ రూపుడాయి నాన్న నా గలవాలే స్థిరస్థాయిగా నీవు భూమి ఆకాశం ఉన్నన్ని రోజులు మా పేరు మీద కథలు కొనియాడాలి మా తల్లి కష్టం వృధాగా వద్దాని అమ్మవారు ఆ యొక్క కారణాల పుట్టగాడ బండకు తల బాదుకుంటా ఎల్లు ఎల్లమ్మ రాని ఎల్లమ్మ రాని ఎల్లమ్మ రాని ఎల్లు నీ పేరు మీద ఏడుల దోగు మూడిళ్ళ దోగు ఎల్లో ఎల్లమ్మ రాణి ఎల్లమ్మ రాణి ఎల్లమ్మ రాణి ఎల్లో నీ పేరు మీద ఎల్ల దోగు బొడ్ల దోగు ఎల్లు ఎల్లమ్మ రాని ఎల్లమ్మ రాణి ఎల్లమ్మ రాణి ఎల్లు నీ పేరు మీద ఏడుల దోగు మూడిళ్ళ దోగు ఎల్లో ఎల్లమ్మ రాణి ఎల్లమ్మ రాణి రేణుక ఎల్లమ్మ ఎల్లో నీ పేరు మీద ఎల్ల దోగు బొడ్ల దోగు క్రికెట్ మీద నడుము బలగవన్నేల సీరా బలగవన్నేల సీరా సింగులు మెరుగంగా కట్టినవమ్మ కట్టినవమ్మ ఎల్లో ఎల్లమ్మ రాణి ఎల్లమ్మ రాణి ఎల్లమ్మ రాణి ఎల్లో నీ పేరు మీద ఎల్ల దోగు బొడ్ల దోగు ఆ ఊరి కొండ ప్రభు ఆ గుండె కింద ఎల్లు ఆ గుండె కింద ఓ ఇలవరం చూసి కోరినవమ్మ నెలసినవా ఎల్లో ఎల్లమ్మ రాణి ఎల్లమ్మ రాణి ఎల్లమ్మ రాణి ఎల్లో నీ పేరు మీద ఎల్ల దోగు బొడ్ల దోగు పుట్ట పుట్టాల ఎల్లు ఓ పుట్టలెల్లు ఓ పుట్టలెల్లు నీ పుట్ట తీడి ఓలా పుట్టు పాపాలు పూలదండాలు ఎల్లో ఎల్లమ్మ రాణి ఎల్లమ్మ రాణి ఎల్లమ్మ రాణి ఎల్లో నీ పేరు మీద ఎల్ల దోగు బొడ్ల ఓ దోగు తల్లి రేణుక ఎల్లమ్మ ఎక్కడున్నావు నువ్వు ఎట్ల పుట్టినవో గౌడెట్ల పుట్టిండు గౌడెట్ల పుట్టిందో నువ్వెట్ల పుట్టిన వాళ్ళ పుట్టిండ్రు అని పదేళ్ళ పప్పని బట్టి ఐదేళ్ళ ఆరది పట్టింది కన్న తల్లి చూసినవ తల సిరుసు తీసి పండాపురా గుంటున్నది చిల్ల చిల్ల రక్తం చూడు చిల్లాడు రక్తం చూడు పుట్టలో బాధ ఆడుతూ ఉన్నది ఉన్నది అమ్మవారు రేణుక ఎల్లమ్మనే ఈ రేణుక ఎల్లమ్మ రోగం అలుసే కడక్కడ రోగం పెట్టే కొబ్బరి గురి చేసుకొని కారణాల పుట్ట ఉన్న రేణుక ఎల్లమ్మ ఈ సదాశోకం ఎవరు రాని అది చేతిలో బలాంజన వేసింది యుగలోకం జగలోకం మానవలోకం మట్టిలోకం 7 14 లోకాలు ఎల్ల చూడంగా ఆడవిల్ల పుష్పలత కనబడుతుంది నాగన్న వచ్చి ఆ తల్లి పాదాల మీద పడ్డరు ఈ పిలగన్లు ఎవలాని సృష్టళ్లకు భూచక్రపురి పట్టమేలే కీర్తి చక్రవర్తి తన భార్య నీలవాతి వాళ్ళ గర్భాన పుట్టిండ్రు ఆగో 2 పిల్లలు రత్నగర రాజు పుష్పలత తెలుసుకున్నది ఆ రేణుకా ఎల్లమ్మ అపగారి భోగములు ఏ బట్టి పిలగన్లు పడి పాలయ్యిండ్రు ఒరే కీర్తి చక్రవర్తి నీ మలంకారముతోటి మరుగు మందుల్ల వాడి అపగారి భోగములు ఏబట్టి పిలగల్లాగా వేసుకున్నవారా ఇప్పటి కూడా పిలగల్లు నీ కాది కస్తలేరారా నా గుడి లోపల దీపం పెట్ట దిక్కులేదు నైవేద్యం పెట్ట దిక్కులేదు రే బాబా గారి వాడ భోగం వల్ల ప్రేమల్ల పడ్డవారా ఇప్పుడే నీ కల లోపల కల చెప్పి నా పండుగ ఏమంట రేణుక ఎల్లమ్మ పండుగ అయినాక భోగం దీనికి వచ్చినాక భోగం వల్ల సంగతి చెప్పి నీ పిల్లలని కప్ప చెప్పుతానన్నది రేణుక ఎల్లమ్మ అమ్మవారు రేణుక ఎల్లమ్మ అమ్మవారు రేణుక ఎల్లమ్మ కడకడ కథలు పెట్టాను కథలు పెట్టాను అమ్మవారు రేణుక ఎల్లమ్మ
అని అద్దుమ్మ రాత్రి కలిగి గంధారు వెళ్ళ మందారు వెళ్ళ ఓ కొడుక అటువంటి కీర్తి చక్రవర్తి నా పండుగ ఏక ఎన్నేళ్ళు అవుతున్నదిరా నా పూజ మనిసినవరా నా సేవ మనిసినవరా కీర్తి చక్రవర్తి నువ్వు నా పండుగ చేస్తేనే మంచి మాట గాని ఆగు లేకపోతే మీ భూచక్రపురి పట్టం మొత్తము అల్ల కల్లోలం వేసి అల్ల బొగ్గులు అడిగినట్టు చేస్తారా అని లోపల గల ఎప్పుతున్నదయ్యా రేణుకా ఎల్లమ్మ దిగ్గు దిగ్గున లేసిండు కీర్తి చక్రవర్తి గయోమయమైతున్నది అమ్మా రేణుకా ఎల్లమ్మ లోపల కల ఎత్తినవా తల్లి నీ పండుగ ఏమన్నవా తల్లి ఆగో నా భార్య చనిపోయిన కాడికెళ్ళి నిన్ను మర్చిపోయిన తల్లి కాళికమ్మ అని ఆగో ఏనాడు గనక కచ్చిరి కాడికచ్చి నా భార్య మల్లయ్యను వినిపించిన గడమెడకేసి వచ్చే మంగళవారం రోజు ఆగో రేణుక ఎల్లమ్మ పండుగను ఊరు లోపల ప్రజలందరూ కమ్మాన కాపులు కమ్మ నిలబదొరలు అర్జన గిరిజనాసాలే సాకరి కుల మత భేదము లేకుండా అందరూ ఆగో బోనాలు అంటుకొని ఆగో కుక్కర కూసే కోడి పుంజులు మేకపోతులు పట్టుకొని రేణుక ఎల్లమ్మ పండుగ చేస్తాడాడ కీర్తి చక్రవర్తి ఎవరికి తోసినట్టు వాళ్ళు బోనాలు అంటుకొని రమ్మా అని ఊరు లోపల సాటింపు చేసిందయ్యా ఓ పెద్దలాల ఆగో ఏనాడు గనకనేవి ఊళ్ళ మందందరూ తయారైతున్నాడు అక్కడ గుడి శుద్ధి చేపిస్తున్నాడు రాజాన రాజు రాజింటి కాడ కూడా భోగమ కలవాతి ఆగో బోనము తయారు చేసిందయ్యా ఓ పెద్దలాల డప్పు సప్పులతోటి కింద మూతలతోటి ముందర ముద్రగడ వెనక భావనం పైన సప్పులతోటి ఆడుకుంట పాడుకుంట బోనెత్తుకొని ఆ గుడి కాడ చూడు 12 బిగాల పట్టు వరుస్తున్నారయ్యా ఆగో ఏనాడు గనకనేవి పట్టు లోపల నల్ల మేకను మత్త కొలుపుతున్నారు ఆగో అందరూ బోనాలు ఎత్తుకొని గుడికాడికి వచ్చినారు ఓ దేవుడా గుడికాడికి వచ్చినారు ఓ దేవుడా గుడికాడికి వచ్చినారు ఓ దేవుడా గుడికాడికి వచ్చినారు ఓ దేవుడా గుడికాడికి వచ్చిరు పట్టు మీద బోనాలు పెట్టిండు కళ్ళ తల్లికి ఏనాడు గనక తెల్ల బట్ట కట్టిండు అమ్మ రేణుక ఎల్లమ్మ ఎక్కడున్నదా అని 10 పప్పని పట్టిండు 5 ఆరని పట్టంగా పాతాళ లోకం లోపల ఉన్న రేణుక ఎల్లమ్మనే చూసి ఎనాడు ఎర్ర వేసి తెల్ల బట్టలు చూడంగా తెల్లగా ఉన్న బట్ట మొత్తం నల్లబడిపోతున్నదయ్యా రేణుక ఎల్లమ్మ గడగడ గడగడ గాంతలు పెట్టుకుంటా వచ్చి కీర్తి చక్రవర్తి మహారాజు రెక్కలు అందుకుంటున్నాను కీర్తి చక్రవర్తి నన్ను ఎవరనుకున్నవురా ఏమనుకున్నవు రాజు పరాశక్తిని పార్వతమ్మ అటువంటి వరాన పుట్టిన శంకరుని వరాన పుట్టిన నేను ఆ రేణుక ఎల్లమ్మను నన్ను మర్చిపోయినవు నన్ను మర్చిపోతే నేనేమనుకోలేదు గాని నీవు జన్మనిచ్చిన పిల్లల మర్చిపోయినవు ఆపగారి భోగం వల్ల మందుల పడ్డవురా కీర్తి చక్రవర్తి అన్నదా యొక్క రేణుక ఎల్లమ్మ ఆగో అటువంటి దిక్కున లేసింది కీర్తి చక్రవర్తిని బంధుకు నిలబెట్టి నీ బిడ్డ చూడు ఆగో నీ బిడ్డ పుష్పలత నీ కొడుకు నాగన్న రూపానున్నాడు అని కోరడు బండారు తీసి నాగన్న మీద కొట్టంగా రక్తగల మహారాజై పుట్టిండు ఆగో ఏనాడు గనక రేణి ఆ యొక్క కీర్తి చక్రవర్తి రేణుక ఎల్లమ్మ కాళ్ళ మీద పడ్డాడు ఓ తల్లి రేణుక ఎల్లమ్మ నా తప్పులు మన్నించు నా తనములు కాపాడవమ్మా ఈ కాడికెళ్ళి 5 ఏళ్లకోసారి 9 ఏళ్లకోసారి నీ పూజ చేస్తానమ్మ నా కొడుకును నా కలిపినవు నా బిడ్డను నా గలిపినవు నా కొడుకు నా గలిపినవా అని దండం పెట్టిండు అందరూ బోనాలు ఎల్లించుకొని ఎక్కడోళ్ళు అక్కడ విందులు భోజనాలు వేసుకుంటాడు నా పిల్లలు ఆగమడానికి కారణం ఎవరు భోగమ కలవాతి భోగమ అటువంటి దాశమంగి రంగసాని రేణుక ఎల్లమ్మ ఇక్కడ సంగతి చెప్పేది చెప్పంగానే అవ్వో ఏనాడు కీర్తి చక్రవర్తి మమ్మల్ని చంపరాని అవ్వ సత్తి అయ్య సత్యనాని తాళ్ళ ఉరకబట్టే ఓ దేవుడు తాళ్ళ ఉరకబట్టే ఓ దేవుడా తాళ్ళ ఉరుకుతారు ఈదుల్లో తిరుగుతారు భక్తులు అనుకోని తాళ్ళ ఉరుకుతారు ఈదుల్లో ఉరుకుతారు ముందుగా దాని అందుకోవాలి అతను అనిపించిందే గీది అంటే క్లైమాక్స్ ఇది ఇది అన్నారు అందరు
ఎవడు వాగవుడు కళ్ళు కావునా నీకు అడగలు బద్దుమాసి అయ్యా ఇలా రేణుక ఇలా ఇక్కడ మందులు దిగినాయి నా మాకులు దిగినాయి లంజం ఉండ ముసల్దాన కట్ట పెడతావు నోట్లే నోట్లయితే లూజ్ ఉంటే బుక్క పెట్టి అంతేనా లైట్ ఉంటుంది సరిగ్గా గమనించినట్ట గమనిస్తారు పో బద్దుమాసి ఉండదాన మీరు దబ్బన మిమ్మల్ని ఆగు. నేను ఎసడుతాను ఈ అడుగు ఈ ఊళ్ళో అందరిని అడుగు నేనంటే వాళ్ళకి అడుగు వాళ్ళు అడుగు అబ్బాయి ఇది మంచిదేనా ముసలి నీ పెంచిన వస్తుందా పని చేపిస్తా అడిగే నేను చేస్తుందా నువ్వు రేవంత్ రెడ్డి నీ మొగడా ఎంత వస్తుంది నీ పెంచింది ఏంటి అక్కడ నువ్వు కావాయా నీకేమిచ్చి వెళ్ళేది కాడా అయ్యా దబ్బన మిమ్మల్ని నిలిచి పెడితే మళ్ళీ ఇల్లు సత్యనాశనం చేస్తారు ఉంచుకోరా రామకృష్ణ పురాణ రామకృష్ణ కాయ మీరు నాశనం చేస్తారే మీరు లంగా ముండలు బద్దవాసి ముండలని కన్న కొడుకును అప్ప చెప్పినట్టుగా పీటను అప్ప చెప్పినట్టు ఈ లంజ ముండలు కరకర గొంతులు కోపిస్తారా అని బద్దవాసి ముండలు ఆగు అటువంటి వాళ్ళకి అప్ప చెప్పి చచ్చిపోతారు బండ పోయి ఇద్దరు ముండలను పోతావా పోతే మాత్రం ఈ మిమ్మల్ని ఇద్దరిని పోతే మాత్రం ఈ ఊళ్ళతో ఏమైపడతా నేను కోడిగుడ్డు పోదా నేను జుట్టుకోడి మంచి కండగల జుట్టుకోడి కావాలి రాష్ట్రానికి ఆపు ఏదో నీకు పుట్టు సుత పెట్టం అవి అన్ని పెట్టి గుండాడికి ఏంది గుండాడికి రాయ విద్య మూడు రేవుల వాళ్ళ గుండెకి కిచెన్ సున్న బొట్టు పెట్టి కర్రే ఊకుండా పెట్టుకొని ఉడుము ఊరు మొత్తం నింపి ఆ కనకాల బాలకాడి తీసుకొచ్చి వాళ్ళిద్దరిని కరకర కరకర కోసులు మంచోళ్ళు చచ్చిపోతే సప్పట్లు కొట్టాలి కానీ చెడ్డోళ్ళు చచ్చిపోతే సప్పట్లు కొట్టద్దు పట్టుకొని ఎప్పుడు చచ్చి బాయనో మనకి ఇంటి దగ్గర కొడుకును తీసుకొని బిడ్డను తీసుకొని నీలవాసి నువ్వు ఎన్ని చెప్పిన నీ మాట వినపోతి మారుడు అగ్గమాడకునాదా మల్ల పెళ్లి చేసుకో కాని పచ్చి బండారు తోటి బాస చేయించినవు బావా నీ ఒట్టు తీసి కట్టుకు వెళితే పిల్లగల్ల బ్రతికెక్కడికి వచ్చిందో చూడు మరవన్న తల్లి తన మీద మన్ను పోయ్యా పిల్లగల్లాగా వేసింది బామా అని బాధపడి పిల్లగల్ల తీసుకొని ఆగో భూచక్రపురి బట్ట వచ్చిండు కీర్తి చక్రవర్తి ఊరు లోపల ప్రజలందరూ వచ్చిండు లోగిళ్ళు నింపిండయ్యా ఆగో కచ్చిరి మీద రాజ్యం ఏలుతున్నాడు రాజు దేశం ఏలుతున్నాడు ఆ కొడుకును పట్టుకొని ఆగో ఆ బిడ్డ పుష్పలతను పట్టుకొని రాజ్యం ఏలుతున్నాడు ఆగో సుభిక్షలమైన దేశం సుందర నందన ఉద్యానవనములు పాటి పంటలతోటి ప్రసిద్ధికి రాజ్యము మూడు గుమ్మ వర్షములు కురిసి నెత్తమైన పంటలు వండుతున్నవి మంట మారడు పోసి ఇంటికి పుట్టడు వేస్తున్నరే ఆగాపులేమో వీడికి కథ సంపూర్ణమైపోయింది ఆగు రత్న గలరాదు పుష్పలత స్థిర స్థాయిగా నా కొడుకు బిడ్డ పేరు ఉండన్నాని రాగి పత్రం మీద రచ్చలు కొట్టి రాజ్యరాజ్యాలు నంపిండో ఈ కథ వీడికి సంపూర్ణము